నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. తెలంగాణలో జరిగిన గ్లోబల్ సమిట్స్ లో అయితే రేవంత్ రెడ్డి గారి ముందే కేసీఆర్ ని పొగిడిన వైనం. అక్కడికి వచ్చిన గెస్టులు ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది అనేది రేవంత్ రెడ్డి గారి ముందే మరి మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటారు, కేసీఆర్ ఆనవాళ్ళు కనిపించకుండా చేస్తా అని చెప్పేసి ముందు నుంచే చెప్పడం జరిగింది. మరి ఈ పొగడ్తలు మరి తను తీసుకున్నారా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశం జరిగింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తే తెలంగాణలో మన జరిగాయి గ్లోబల్ సమిట్స్. దాంట్లో వచ్చిన గెస్ట్లు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ముందే కేసీఆర్ గారిని పొగిడిన వైనం. ఆయనని ఎలా మెచ్చుకున్నారు, ఏంటి 10 సంవత్సరాలలో ఎంతవరకు అభివృద్ధి చెందింది ఏంటి అనేది అయితే మెచ్చుకున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు గ్లోబల్ సమిట్ అన్న దగ్గర ఎగ్జిస్టింగ్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడాలి. నేను చరిత్రలో రాజశేఖర రెడ్డి గారిని, లేదా చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే కేసీఆర్ గారిని తలదన్నే పాలన చేస్తున్నాను అన్నది ఈ 2 years ట్రాక్ రికార్డ్ ప్రూవ్ అవ్వాలి. అంతేకాని వాళ్ళ నామరూపాలు లేకుండా చేద్దాం, నేనే సర్వం అన్నది ఈ ప్రజాస్వామ్యంలో కుదరని జడ పదార్థం. జడ పదార్థాలని అనవసరంగా ముట్టుకోకూడదు. అక్కడ వచ్చిన వాళ్ళకి ఏంటంటే, మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఈజ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ ద లాస్ట్ 10-20 years, లేదా లాస్ట్ 50 years బట్టి ఇండస్ట్రియలిస్ట్ ఎవరున్నా అక్కడికి వస్తే. ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఉన్నారు, ఆయన రీసెంట్ పాస్ట్లో మినిస్టర్ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఈజ్ ఇన్ బ్యాటరీ బిజినెస్లో ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు, తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నారు, కేసీఆర్ గవర్నమెంట్లో కూడా మహబూబ్నగర్లో ప్లాంట్ పెట్టినాను. వాళ్ళటి వాళ్ళు ఆశ్చర్యపోతారు కదా. ఆశ్చర్యానికి ఏముంది, కేసీఆర్ గారితో నేను మహబూబ్నగర్లో ప్లాంట్ పెట్టడానికి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేషన్. ఆ రోజు నాకు ఇచ్చిన వెసులుబాట్లు, నాకు ఆంధ్రప్రదేశ్ వాడిని అయినా సరే నాకు ఇక్కడ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నవి ఆయన నోట ఇప్పుడు వస్తున్నాయి అనుకో. దాంట్లో అందరూ రేవంత్ రెడ్డి గారు చిన్నపుచ్చుకోవడానికి ఏం లేదు దాంట్లో. పైపెచ్చు ఇప్పుడు ఐటీ ఉత్పత్తుల్లో ఐటీలకి నేనే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు కదా. మనం స్టాటిస్టిక్సే మాట్లాడతాయి మనకి ఎవరికైనా సరే. ఒక 10 years ఆయన ఇనిషియేషన్ తీసుకున్న సాఫ్ట్వేర్ రంగానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి జస్ట్ ఒక 5,000 చిల్లర కోట్లు మాత్రమే ఐటీ ఉత్పత్తులు ఉండేవి. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు 10 years చూసుకుంటే ఆయన 10 yearsలో దగ్గర 30-40 వేల కోట్ల రూపాయలు ఎన్హాన్స్ అయింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర గారు దిగిపోయిన తర్వాత కేసీఆర్ గారు 10 years ట్రాక్ రికార్డులు ఇవాళ దాన్ని ఒకసారి ఇలా నాక్ చేస్తే 2 లక్షల కోట్ల పైచీలకు ఉత్పత్తులు పెరిగి ఉన్నాయి, ఐటీ ఉత్పత్తులు. సో ఇందులో ఎవరి ప్రజెన్స్ అన్నది రియల్లీ మేక్ సెన్స్ అన్నది మాట్లాడాలి ఎవరన్నా. 10 years రాష్ట్ర విభజన 2014 నుంచి ఫస్ట్ 10 yearsలో ఐటీ ఉత్పత్తుల్లో ఈ తెలంగాణ రేడియస్లో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఇంకే పార్టీ గెలవలేదు కదా, అదర్ దెన్ కేసీఆర్ గారి పార్టీ తప్ప. సో ఇవి ప్రజలు కూడా కొలబద్ద వేసి, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఈ 18 నియోజకవర్గాల్లో మిమ్మల్ని కనీసం వేలుకాలు కూడా పెట్టినవలే కదా. బై ఎలక్షన్ల ధర్మంలో 2 ప్రజెన్స్ మీకు ప్రూవ్ అవుతున్నాయి. సో ఇట్లాంటివన్నీ ప్రూవ్ అండ్ ట్రాక్స్ ఉన్న దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టేట్మెంట్స్ రేవంత్ రెడ్డి గారి కన్నా ప్రైడ్ ఆఫ్ తెలంగాణని జాగ్రత్తగా గుర్తించాలి. సో గ్లోబల్ సమిట్లో ఎప్పుడైతే వచ్చిన ఇండస్ట్రియలిస్టులు దే ఆర్ ఇన్ ద సిస్టమ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ అండ్ డెకేడ్స్ టుగెదర్ ఉన్న వాళ్ళు గత ప్రభుత్వాల్లో వాళ్ళకి వచ్చిన వెసులుబాట్లని వాటిని తెలంగాణ ప్రైడ్ కింద చెప్పుకుంటూ ఉంటారు. దాంట్లో ఎవరు చిన్నబుచ్చుకోవడానికి లేదు. కేసీఆర్ గారిని పొగడంలో ఖచ్చితంగా రాష్ట్ర పురోగతి సంతరించుకుంది కదా. అంటే ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, కేసీఆర్ ముంచేశాడు తెలంగాణని, దోచేసుకున్నాడు తెలంగాణని, ఆయన ఏవైతే ఉన్నాయో ఆయన ఏదైతే కన్స్ట్రక్ట్ చేశాడో అవన్నీ నామరూపం లేకుండా చెయ్యాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారి ముందు ఇలాంటి ప్రశంసలు చేస్తే మరి ఒక ఇంత తీసుకునే అవకాశం ఉందంటారా? మరి అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు మనం సందర్భం సముచితం అని కొన్ని ఉంటాయి. అక్కడ సభల్లో వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ముఖ్యమంత్రిని కాబట్టి నా గురించే మాట్లాడాలని ఎజెండా ఉండదు. వాళ్ళందరూ ఫోకస్డ్గా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ మాడ్యూల్ని అయితే ఎగ్జిస్టింగ్ యూనిట్స్కి నెంబర్ 2 units, నెంబర్ 3 units పెట్టడానికి ప్లాట్ఫామ్స్ అవి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఉంది ఉదాహరణకి, నాగార్జున నాయుడుకి వెళ్ళి ఒక ఇండస్ట్రీ ఒక యూనిట్ పెట్టడానికి ప్లాన్ చేస్తాను ఒక స్టూడియో. సో ఆల్రెడీ తెలంగాణలో ఉన్నదానికి నేను ఇంకో వేరే ప్రాంతంకి నేను వెళ్ళక్కర్లేదు. నా బిజినెస్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి నా మాతృభూమైన తెలంగాణే బ్రహ్మాండం అనుకునే నేపథ్యానికి తెరలేపుతున్నట్టుగా చూడాలి దాంట్లో. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే బాలీవుడ్ నుంచి కూడా సల్మాన్ ఖాన్ కావచ్చు, లేకపోతే అజయ్ దేవన్ కావచ్చు, వీళ్ళు కూడా ఇక్కడ స్టూడియోస్ పెట్టాలి, 4th సిటీలో స్టూడియోస్కి ల్యాండ్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా అప్రోచ్ చేయారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ గారికి ఇంత ప్లేస్ అని చెప్పేసి కూడా ఇచ్చారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇవన్నీ ఆచరణలో ముందు జరిగే అవకాశం ఉన్నాయంటే బాలకృష్ణ గారు కూడా స్టూడియో పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారితో. సో ఇక్కడ బాలకృష్ణ గారిది సల్మాన్ ఖాన్ది ఆల్రెడీ
హ్యాపెండ్, జరిగిపోయింది అది. ఇక్కడ ఈ సమిట్లో కొత్త ఒప్పందాలు ఏమన్నది ప్రశ్న. ఒక నాగార్జున గారి సబ్జెక్టే బయటకు వచ్చింది. చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ వెళ్ళినా సరే, అయితే రితేష్ దేశ్ముఖ్ని వాళ్ళ భార్యని, ఆ అమ్మాయిని కూడా జలీని అని కూడా పిలిచినా సరే, వాళ్ళ నోట్లోంచి ఏమి మేము స్టూడియోలు పెడతాం అన్నది లేదు. మాకు ఇక్కడ అవకాశాలు కల్పించబడ్డాయి, ఇలాంటివన్నీ మాట్లాడుకుని కాలక్షేపం చేసుకుని వెళ్ళారు. నిజంగా అసలు 4th సిటీ ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ 4th సిటీ నిజంగానే 2047 అనేది ఏదైతే విజనరీ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడుతారు, అది అయ్యే ఛాన్సెస్ ఉందంటారా సార్? మరి ఇప్పుడు మనం 2020 అనుకున్నాం, లేదంటే భారతదేశం పంచవర్ష ప్రణాళిక నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ గారిలో అంచెల వారీగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కింద ఇవాళ సంతరించుకున్నాం. సడన్గా అతిగతి లేని నీతి ఆయోగం తీసుకొచ్చి నెత్తికి పెట్టారు. ఏం ఉపయోగం? ఏమీ జరగట్లేదు. సో ప్రణాళికాబద్ధం ఇప్పుడు చంద్రబాబు గారు విజన్ 20 అన్నారు. 2020 అన్నప్పుడు ఏమైంది? 2020కి ఆయన విజన్ ఏమని చెప్పారో తెలియదు. ఆయన ఇప్పుడు నీకు ఇల్లు నీకు నచ్చినట్టుగా ప్లాన్ వేసుకుని కడతారు, కానీ దానికన్నా ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎగ్జిక్యూషన్ చేసిందంతా ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఆయన మరణాంతరం వచ్చిన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు. సో ఈ 20 years టెన్యూర్లో ఈయన ప్రజెన్స్ లేకపోయినా ఇట్ హెస్ హ్యాపెండ్. ఏది? ప్రణాళికాబద్ధంగా ఉన్నది కాబట్టి. ఎందుకంటే దీంతో పారల్గా ఐటీ రంగం, నేను ఇందాక 2 లక్షల కోట్ల ఉత్పత్తులు సంతరించుకోవడానికి వేదిక అయినప్పుడు అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్గా ఉపయోగపడతాయి కదా గ్రేటర్ హైదరాబాద్లో. సో అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాగలిగింది, పివి నరసింహ గారు ఫ్లైఓవర్ వచ్చింది, తర్వాత విపరీతమైన దాన్ని ఏమంటారంటే దేశం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ సూర్యోద్భవ వాతావరణంలో జనజీవన స్రవంతి పెరగడానికి ఉపయోగపడింది. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు దీనికి 2047 అన్నది వీళ్ళ విజన్ డాక్యుమెంట్ ప్రకారం ఫ్యూచరిస్టిక్ వేలో సిటీస్ ఏర్పాటు అన్నప్పుడు, ఇప్పుడు ఈ విభజిత రాష్ట్రాలు 2 తీసుకుంటూ ఒక పక్క అమరావతి కూడా అదే ఫ్యూచర్ ప్లాన్స్లో మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త సిటీని డెవలప్ చేద్దాం అన్నప్పుడు నగర నిర్మాణం అన్నది నదీ పరివాహ ప్రాంతాల్లోనే సంతరించుకున్నాయి. మనకు బేసిక్ నిలవడానికి ఏం కావాలి? నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరులు ఎక్కడి నుంచి? సో వీటిలన్నిటికీ మనం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి ప్రణాళికాబద్ధంగా, అంటే మనం కృష్ణానది జలాల్ని, గోదావరి నదీ జలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్యంగా ఉన్న కాడి నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాటిని తరలించి ప్రతి ఇంటికి నల్లా ఇస్తేనే కానీ నేను ఓటీ అడగనని చెప్పిన కేసీఆర్ గారు వాటర్ ఇచ్చి చూపించాడు కదా. సో ఇట్లాంటివన్నీ మనకి కళ్ళ ముందు కనబడుతున్న ఉదాహరణలో అందిపుచ్చుకున్న రిలే బ్యారర్లు. అంటే నేను ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ప్రభుత్వం మారుతూ ఉంటుంది, మీకే వచ్చింది ఈసారి, నెక్స్ట్ టైం మీకు మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు, కానీ 5 సంవత్సరాలు మీ పరుగు యాడ్ స్టిక్ కింద కొలబాలకు పడబడుతుంది. ఇప్పుడు రేపు పొద్దున ఈ గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతినిధుల్లో రేపు ఇంకొతను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెక్స్ట్ టర్మ్ రావచ్చు, లేదా రాకపోవచ్చు. ఆ టెన్యూర్లో స్టార్ట్ చేసాడు అనుకో ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ అలొకేషన్లో, అది కేసీఆర్ గారి గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా బీజేపీ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అవ్వచ్చు, ఆ క్రెడిట్ తెలంగాణకు వస్తుంది కానీ ఇండివిజువల్గా. అవును సార్. అంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే గ్లోబల్ సమ్మిట్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి, ఒప్పందాలు జరిగాయి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇది మంచిగా అనుకోవాలి కదా సార్ తెలంగాణకి. ఇప్పుడు ఒక రకంగా మంచి జరిగింది అని అనుకోవచ్చు కదా, ఇంతకుముందు జరగండి ఇప్పుడు జరుగుతుందని అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు రాష్ట్రంలో సిఐ సమ్మిట్లు ఎన్ని చంద్రబాబు నాయుడు గారి నుంచి చూస్తూనే ఉన్నాం మనం, ఇండస్ట్రియల్ కాన్క్లేవ్లు ఇలాంటివన్నీ. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం తెలంగాణలో ఆ రోజు అమర్రాజా బ్యాటరీ దావోస్ ఒప్పందంలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మహబూబ్నగర్లో. దానికి ఇక్కడ తెలంగాణలో ఏమైనా సమిట్ చూసారా మీరు? అక్కడ కాదు కదా, దావోస్ వేదికగా వాట్ యు ఆర్ కన్విన్సింగ్ అన్నది మనకి రేరా ఇలాంటివన్నీ టెరాలు ఇక్కడ ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి కదా. సో వాటిలో ఏమవుతుంది, ఇండస్ట్రీలో ఎవరెవరైతే రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించినవన్నీ ప్రదర్శిస్తారు. అక్కడ కన్విన్స్ అయినోడు వచ్చి అక్కడ ఇల్లు కొనుక్కుంటాడు. అలాగే ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రియల్ సమ్మిట్స్ కానీ లేదంటే గ్లోబల్ సమ్మిట్స్లో ఒక్కొక్క స్టేటు ఎట్లాంటి ప్రివిలేజెస్ ఇస్తుందో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి. ఇప్పుడు యూనిట్ 2 అనగా ఉండే మీకు సేమ్ ఇన్సెంటివ్స్ ఎక్కడ కూడా రిపీట్ అవుతాయి మీకు, లేదంటే మాకు ఈ క్యాపిటల్ జ్యూరిడిక్షన్లో వచ్చినప్పుడు ఈ క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఎక్కువ వీటికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అవి కన్విన్సింగ్. ట్యాక్స్ రిడక్షన్స్ ఉంటాయి, స్టేట్ ట్యాక్సెస్ మీకు వర్తించకుండా చేస్తాం, దానికి విన్ విన్ సిచ్యువేషన్లో ఎంప్లాయ్మెంట్ అంతే ఇవ్వండి. ఇలాంటివన్నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క వే ఆఫ్ కన్విన్సింగ్ ఉంటుంది. సో ఆ కన్విన్సింగ్కి అవతల వీళ్ళు అయినప్పుడే ఒక ఇండస్ట్రీ మనకు వస్తుంది. ఇది ఎందుకంటే ప్రతి రాష్ట్రం పోరాడుతూనే ఉంటుంది, నాకు ఇది కావాలి, మా రాష్ట్రం మేము ఇస్తాం, మీరు రెండు ఇక్కడ పెట్టుకోండి అని దావోస్ వేదికగా అందరూ ప్రయత్నిస్తుంటారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ప్రయత్నిస్తుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ దావోస్ లాంటి దగ్గర ఏ రాష్ట్రాలు అంటే మన రాష్ట్రాలు స్టాల్లో ఎక్కువైపోతున్నాయి, మన రాష్ట్ర స్టాల్ ఎక్కువైపోతుంది. తెలంగాణ ఈజ్ ఆల్సో ఫైటింగ్ ఫర్ ఇండస్ట్రీస్, గుజరాత్ ఈజ్ ఆల్సో, మహారాష్ట్ర,
ఆంధ్రప్రదేశ్ ఎవ్రీబడి ఈస్ ఫైటింగ్ ఫర్ ఇట్. సో ఇక్కడ ఈ ఫైటింగ్లో లాస్ట్కి వచ్చేది ఇండియాకి వస్తున్నాయి, ఏ రాష్ట్రానికి వస్తున్నాయి అన్నది కూడా చూసుకోవాలి. రైట్ సార్. అండ్ ఇంకొక అంశం కూడా ఉంది సార్. ఏదైతే సమ్మిట్ జరిగిందో ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నిజంగా ఒప్పందాలు జరిగినాయా లేదా అనేది ఒక డౌట్. ఎందుకు అంటే జనసంద్రం అంటే అక్కడ చాలా వరకు అసలు లేరు, అసలు అదంతా ఖాళీ స్థలం. అక్కడికి రావాలన్నా కూడా అది అవుటర్కి అటు సైడ్ ఉంది. సో ఇక్కడ నుంచి జనాలు అక్కడికి వెళ్ళి చేసే అవకాశాలు ఉన్నాయా, అసలు ఇది సాధ్యం అవుతుందా అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు సార్. మరి అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా సార్? మరి ఇప్పుడు ఒకటే మా కనెక్టివిటీస్, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ అవ్వకపోతే హైదరాబాద్ లేదా అంటే ఉంది కదా. అంటే హైదరాబాద్లో ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఇక్కడ చూసుకుంటే హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని రకాల మనకి సౌకర్యాలు ఉన్నాయి. కానీ వేరే అక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మనం సిటీలోకి రావాల్సి వస్తుంది కదా సార్. స్కూల్ అయినా లేకపోతే హాస్పిటల్ అయినా మళ్ళీ సిటీలోకి రావాలి కదా సార్. అక్కడ ఎలాంటిది లేవు కదా సార్. నేను 85, 90, 95 మధ్యలో అయితే 2000 దగ్గర దాకా హైదరాబాద్లో నివసించిన వాడిని నేను. అవును సార్. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఆవిడ ఏ దేనికైనా పరిగెట్టుకుని హ్యాబిట్స్ వెళ్ళేవారు, లేకపోతే కోటి వెళ్ళి కొనుక్కుని వచ్చేవాళ్ళం. ఎక్కడ ఉదాహరణకి పటాన్చెరులో ఉన్నా సరే మాకు తెలిసి ఏదైనా కొనుక్కోవాలంటే హ్యాబిట్స్ కోటియే. ఇప్పుడు అంటే ఇప్పుడు సుచిత్రాలో ఉంటారు, వాళ్ళకన్నీ అక్కడ రత్నదీప్ ఉంటుంది, రిలయన్స్ ఉన్నది. నువ్వు ఏ కంపెనీ పేరు చెప్పి, లూయి ఫిలిప్ షోరూమ్లోనే, ఎల్ఎన్సోలీలోనే అన్నీ ఉన్నాయి అక్కడ. ఎలక్ట్రానిక్ షోరూమ్లు అన్నీ ఉన్నాయి. అలా మీరు దిల్సుఖ్ నగర్ వెళ్తే ఆ ఏరియాలో అన్నీ ఉన్నాయి. అలాగే ఇటు పటాన్చెరు వెళ్తే ఆ ఏరియాలో అన్నీ ఉన్నాయి. అలా గ్రేటర్ హైదరాబాద్ అన్ని దగ్గర సుభిక్షంగా, సురక్షంగా, చక్కగా అంత డెవలప్మెంట్కి అక్కడ జనజీవన స్రవంతికి ఆధారంగా ఒక డెవలప్మెంట్ మాడ్యూల్స్ అంతరించుకుంటాం. అట్లాగే ఇప్పుడు ఏదైనా కొత్త సిటీ ప్లాన్ చేసినా లేదా అవుటర్ రింగ్ రోడ్ బయటనో రివరన్నా ఈ రోజు కనబడకపోవచ్చు నీకు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాని డెవలప్మెంట్ మాత్రం తథ్యం. ఎందుకంటే విస్తరించుకుంటూ వెళ్తున్నప్పుడు, ఇది ఉదాహరణకి మనకి ఇది ప్రజాస్వామ్యం అని పేరుకే, కానీ ఇప్పుడు రాజరిక వ్యవస్థలో చూడు సామ్రాజ్య విస్తరణలు అంటారు. సామ్రాజ్య విస్తరణలు అంటే ఈ మొనాటి మీద అక్కడికి వెళ్ళి జస్టిఫై చేయడానికి వాళ్ళు చేసే పనులు. సో అట్లాగే ఇది కూడా ఒక సిటీ మనకి ఇవాళ హ్యూజ్ ఎక్స్పాన్షన్ అయింది హైదరాబాద్లో. ఇంకా 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 నాకు గ్రీనరీ కావాలి, లేదంటే ఇంకొంచెం ఫ్రీ ల్యాండ్ కావాలి, దాన్ని బట్టి అప్పుడు నా ఇండస్ట్రీలో పొల్యూషన్స్ అని. ఇప్పుడు స్వీడన్ లాంటి ఈ దేశాల్లో ఉంటాయి. పొల్యూషన్ మాడ్యూల్ ఉన్నప్పుడు వాడికి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 500 ఎకరాలు 1000 ఎకరాల్లోనూ నువ్వు అడవులు పెంచి ఫస్ట్, ఆ అడవులు పెంచిన తర్వాత ఆ మధ్యలో ఇండస్ట్రీ కట్టంటారు. ఎందుకు? జనాలను సేవ్ చేయడానికి. చెట్టు పెరగడానికి ఎన్నాళ్ళు పడుతుంది? 10-15 years పడుతుంది అనుకో. వీడు ఇండస్ట్రీ పెట్టేవాడికి ప్లానింగ్ కావాలి 10-15 ఏళ్ళ పాటు నాకు ఇదని. సో 10-15 ఏళ్ళ ప్లానింగ్కి ఇండస్ట్రీ రాలేదంటే గవర్నమెంట్ పాలసీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఉంటాయి. సో అంచేత మనం ఇవాళ నీకేం కనపడకపోవచ్చు. గ్రేటర్ హైదరాబాదు ఫస్ట్ విజన్ 2020 అవన్నీ అనుకున్నప్పుడు, ప్రణాళికాబద్ధంగా దేశం ఎదగాలి అనుకున్నప్పుడు అవన్నీ చూసిన వాళ్ళు. ఇప్పుడు నాకు 56 సంవత్సరాల వయసులో ప్రణాళికాబద్ధంగా దేశం ఎదిగిన విధానం నేను చూశాను. ఇవాళ విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారికి తదనంతర పరిణామాల్లో మిగిలిన వాళ్ళందరూ అది విజన్ కరెక్ట్గా ఉంటే ఎవరికైనా ఎగ్జిక్యూషన్ చాలా ఈజీగా అవుతుంది. అట్లాంటి సంతరించుకున్నాయి అనుకోండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లు ఇలాంటి వాటికి అన్నిటికీ ఈజీ మాడ్యూల్లో తెలంగాణ ప్రభుత్వం విజనరీ డాక్యుమెంట్ ఏదైతే 2047కి రిలీజ్ చేసిందో 100 years ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాకి ఎట్లాంటి ప్రణాళిక, ఆనాటి పంచవర్ష ప్రణాళిక ధీటుగా కాంగ్రెస్ ఏమైనా రచించిందా, లేదా అదే పంచవర్ష ప్రణాళికలు స్టేట్కి కన్ఫైన్ చేసిందా అన్నది రాబోయే రోజుల్లో ఆన్సర్ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.